హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అత్యాధునిక ఆయుధాన్ని ఒక దేశం మరో దేశానికి అమ్మాలంటే అది ఒక ప్రకటనతో అయ్యేది కాదు. మొదటి దేశం తన ఆయుధాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉండాలి. రెండో దేశం దాన్ని కొనడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, అంతర్జాతీయ పరిస్థితులు, టెక్నాలజీలో వచ్చే మార్పులు ఇవన్నీ అందుకు అనుకూలించాలి. F-35 యుద్ధ విమానాల్ని భారత్కు అమ్ముతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చే విషయంలో ఎన్నో అనుమానాలు, అవాంతరాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలిస్తే F-35 కొనుగోలు ఒప్పందం జరగడానికంటే జరగకపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ చేసిన ప్రకటనలో భారత్కు F-35 విమానాల్ని అమ్ముతామని సూటిగా చెప్పలేదు. అంతిమంగా F-35లను భారత్కు అమ్మడానికి మార్గం సుగమం చేస్తామని మాత్రమే అన్నారు. అందులో చాలా అంతరార్థం ఉంది. ఎందుకంటే F-35 5వ తరం యుద్ధ విమానం. ఇందులోని స్టెల్త్ టెక్నాలజీ చాలా అత్యాధునికమైనది. రాడార్లకు దొరకకుండా ప్రయాణించగల ఈ విమానాల పరిజ్ఞానం శత్రు దేశాల చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరకుండా అమెరికా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దాన్ని ఎవరికి అమ్మాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. F-35 యుద్ధ విమానాల తయారీలో అమెరికాదే ప్రధాన పాత్ర అయినప్పటికీ అందులో అనేక నాటో దేశాల భాగస్వామ్యం ఉంది. దేశమైన తుర్కియా కూడా ఒకప్పుడు F-35 ప్రాజెక్టులో భాగంగా ఉండేది. అయితే రష్యాకు చెందిన S-400 విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనడానికి తుర్కియే సిద్ధమవడంతో టర్కీ, అమెరికాకు మధ్య విభేదాలు తలెత్తాయి. S-400లను కొంటే F-35 ప్రాజెక్టు నుంచి మిమ్మల్ని సాగనంపుతామని అమెరికా హెచ్చరించింది. అయినా తుర్కీ అది లెక్క చేయకుండా రష్యా క్షిపణి వ్యవస్థ కొనుగోలుకే మొగ్గు చూపింది. దీంతో టర్కీని అమెరికా బహిష్కరించింది. F-35లు రాడార్లకు దొరకని స్టెల్త్ విమానాలే అయినప్పటికీ రాడార్లను కొన్ని విపరీతమైన ఫ్రీక్వెన్సీల్లో ఆపరేట్ చేసినప్పుడు వాటిని కనిపెట్టే అవకాశం ఉంది. ఒక్క అమెరికన్ యుద్ధ విమానాన్ని కొనలేదు. హెలికాప్టర్లు, రవాణా విమానాలు మాత్రమే కొనుగోలు చేసింది. ఎందుకంటే అమెరికా తన ఆయుధాలను నాటోయేతర దేశాలకు అమ్మేటప్పుడు చాలా ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడదు. అందువలనే భారత్, అమెరికా ఆయుధాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. ఒకవేళ అమెరికా భారత్కు F-35లను అమ్మజూపినా అనేక సాంకేతికపరమైన ఆంక్షలు పెడుతుంది. వాటి వినియోగం విషయంలో కూడా షరతులు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల అమెరికా ఇస్తామన్న F-35ల కొనుగోలుకు భారత్ సిద్ధపడుతోందా అనేది అనుమానమే. అది రష్యాతో S-400 ఒప్పందాన్ని తెగదెంపులు చేసుకుని వీటిని కొనుగోలు చేస్తుందా అంటే మరి అనుమానమే. కానీ ట్రంప్ నేరుగా ఆఫర్ చేయడంతో ఈ విషయంలో కొంతమేర కదలిక ఏర్పడి ఒక స్థాయి వరకు చర్చలు జరిగే అవకాశం మాత్రం ఉంది. అది నిజంగా అద్భుతమే. తాజాగా ట్రంప్ ప్రకటన తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ ట్రంప్ది ఒక ప్రతిపాదన మాత్రమేనని వ్యాఖ్యానించడం భారత వైఖరికి అద్దం పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.